హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు దిస్ సెషన్. సో ఈ రోజు మన సెషన్లో భాగంగా మనం రాజ్పుత్ ఎరా అండ్ ఇంకా రీజనల్ పవర్స్ ఉన్నాయి కదా, వాటన్నిటికీ సంబంధించిన టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం అనమాట. సో రాజ్పుత్ రూలర్స్ ఏ ఏరియాస్ నుంచి రూల్ చేశారు, అసలు రాజ్పుత్ డైనాసిటీలో ఉన్న ఇంపార్టెంట్ రూలర్స్ ఎవరు, అండ్ అట్ ద సేమ్ టైం నార్త్ ఇండియాలో కాశ్మీర్ ఆ ఏరియాస్లో రూల్ చేస్తున్న రూలర్స్ ఎవరు, ఈస్ట్ ఇండియా రూలర్స్ ఎవరు, వీళ్ళన్నిటి గురించి ఒక కాంప్రిహెన్సివ్ టెస్ట్ అనమాట ఇది. సో ఈ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్దాం ఇప్పుడు. So question number 1. According to the Agnikula myth, which of the following Rajput clans is said to have emerged from the sacrificial fire performed by sage Vashishta on Mount Abu? అగ్నికుల పురాణం ప్రకారం మౌంట్ అబూపై వశిష్ఠ మహర్షి నిర్వహించిన హోమగుండం నుంచి ఉద్భవించిన రాజపుత్ర వంశం ఏది అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో మనకి రాజ్పుత్ డైనాసిటీలో స్పెసిఫిక్ గా అగ్నికుల క్లాన్ అని ఉంటుంది అనమాట. అగ్నికుల క్లాన్ అంటే ఏంటి అంటే, వశిష్ఠ మహర్షి ఏం చేస్తారు అంటే మౌంట్ అబూ దగ్గర ఒక హోమం నిర్వహిస్తారు అనమాట. ఎందుకు ఆయన హోమం నిర్వహిస్తారు అని అంటే వారియర్స్ ని పుట్టించడం కోసం. సో వారియర్స్ ని పుట్టించడం కోసం ఆయన చేసిన హోమం ఏదైతే ఉందో అందులోంచి నాలుగు వంశాలు ఉద్భవించడం జరుగుతుంది అనమాట. సో ఆ 4 వంశాలలో మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ 4 ఆప్షన్స్ లో ఒక వంశం ఉంది. సో ఆ వంశం ఏది, ఆ అగ్నికుల క్లాన్ ఏది అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. మనకు ఆప్షన్స్ లో ఏమిచ్చారు, చండేలాస్, సూర్యవంశీ, చహమానాస్ అండ్ చంద్రవంశీ. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చహమానులు అనైనా అనొచ్చు, వీళ్ళని చౌహాన్స్ అని కూడా పిలవచ్చు అనమాట. సో ఈ చహమానులు లేదా చౌహాన్స్ ఎవరైతే ఉన్నారో, సో దీస్ ఆర్ వన్ ఆఫ్ ద 4 అగ్నికుల క్లాన్స్ అనమాట. మిగతా ఆప్షన్స్ చూసుకున్నట్టయితే చండేలాలు, సూర్యవంశీయులు, చంద్రవంశీయులు ఉన్నారు. సో చండేలాలు ఏం చెప్పుకుంటారు, వీఆర్ ద డిసెండెంట్స్ ఆఫ్ ద మూన్ అని చెప్పుకుంటారు, అంటే మేము చంద్రుడి వంశం నుంచి వచ్చిన వాళ్ళు అని చెప్పుకుంటారు. అండ్ సూర్యవంశీయులు వచ్చేసి వీఆర్ ద డిసెండెంట్స్ ఆఫ్ సన్ డైనాసిటీ, సోలార్ డైనాసిటీకి చెందిన వాళ్ళము మేము అని సూర్యవంశీయులు చెప్పుకుంటారు. ఆ పేరులోనే ఉంది సూర్యవంశీయులు. అండ్ అదే విధంగా చంద్రవంశీయులు వచ్చేసి మేము లూనార్ డైనాసిటీకి చెందిన వాళ్ళము అని చెప్పేసి చెప్తారు. సో ఇక్కడ అగ్నికుల క్లాన్ కి సంబంధించిన వాళ్ళు చహమానులు మాత్రమే, 4గురులో వీళ్ళు ఒకరు అనమాట. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 2. హూ వాజ్ ద సూఫీ సెయింట్ హూ సెటిల్డ్ ఇన్ అజ్మీర్? అజ్మీర్లో స్థిరపడిన ప్రముఖ సూఫీ సంత్ లేదా గురువు ఎవరు అని అడుగుతున్నారు. సో మనకి రాజ్పుత్ ఎరాలో సూఫీ సెయింట్స్ గురించి క్వశ్చన్ ఎందుకు వచ్చింది అని అంటే, ఇక్కడ ఉన్న ఒక సూఫీ సెయింట్ ఎవరైతే ఉన్నారో ఆయన రాజ్పుత్ డైనాసిటీ రూలర్, ఎస్పెషలీ చౌహాన్ రూలర్ అయిన పృథ్వీరాజ్ చౌహాన్ ఉన్నారు కదా. సో పృథ్వీరాజ్ చౌహాన్ గారి పీరియడ్లో అజ్మేర్కి రావడం జరుగుతుందనమాట. సో అజ్మేర్ ఎక్కడుంది, రాజస్థాన్లో ఉంది. సో ఆయన అజ్మేర్కి వచ్చి రాజస్థాన్ అక్కడే సెటిల్ అయిపోవడం జరుగుతుంది అనమాట. సో ఆయన పేరు మీదుగానే అజ్మేర్ షరీఫ్ దర్గా అని కూడా కన్స్ట్రక్ట్ చేస్తారు. సో ఆయన ఒక వన్ ఆఫ్ ద ఫేమస్ సూఫీ సెయింట్స్. సో సూఫీ సెయింట్స్ లో ఒక చిస్తీ ఆర్డర్ ని ఆయన ఎస్టాబ్లిష్ కూడా చేయడం జరుగుతుంది అనమాట. సో ఆ సూఫీ సెయింట్ ఎవరు, అజ్మీర్ కి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. మనకు ఆప్షన్స్ లో ఏమిచ్చారు, షిహబుద్దీన్ సుహ్రవర్ది, బహబుద్దీన్ జకారియా, షేక్ అహ్మద్ సిర్హిందీ అండ్ మొయినుద్దీన్ చిస్తీ. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈయనే పృథ్వీరాజ్ చౌహాన్ గారి టైంలో అజ్మీర్కి రావడం జరుగుతుంది. ఆయన పేరు మీదుగానే రాజస్థాన్లో అజ్మీర్ షరీఫ్ దర్గా కూడా బిల్డ్ చేస్తారనమాట. సో అది అన్ని మతాల వారికి చాలా ఫేమస్. సో అన్ని మతాల వాళ్ళు ఆ అజ్మీర్ షరీఫ్ దర్గాకి వెళ్ళడం జరుగుతుంది. అండ్ మనకి మిగతా ఆప్షన్స్ చూసుకున్నట్టయితే షిహబుద్దీన్ సుహ్రవర్ది, బహదుద్దీన్ జకరియా, షేక్ అహ్మద్ సిర్హిందీ. సో వీళ్ళు 3 కూడా ఇంపార్టెంట్ సూఫీ సెయింట్సే. సో ఈయన పర్షియాకి చెందినవాడు అండ్ ఈయన శిష్యుడే బహుద్దీన్ జకరియా. సో బహుద్దీన్ జకరియా సుహ్రవర్ది ఏదైతే ఆర్డర్ ఉందో, చిస్తీ ఆర్డర్, ఆ సుహ్రవర్ది ఆర్డర్ ని ఇండియాకి ఇంట్రడ్యూస్ చేస్తాడనమాట. అండ్ షేక్ అహ్మద్ సిర్హిందీ వచ్చేసి ఈయన అక్బర్ అండ్ జహంగీర్ కాలంలో, అంటే మొఘల్ రూలర్స్ కాలంలో ఇండియాకి రావడం జరుగుతుంది. ఓకే, మనకి ఇక్కడ అజ్మీర్ లో ఉన్న సూఫీ సెయింట్ గురించి స్పెసిఫిక్ గా అడుగుతున్నారు. అండ్ అజ్మీర్ పృథ్వీరాజ్ చౌహాన్ కి సంబంధించిన డైనాసిటీ కాబట్టి, అంటే అజ్మీర్ ఆ పృథ్వీరాజ్ చౌహాన్ కి చెందిన ఇంపార్టెంట్ ప్లేస్ కాబట్టి మనకి క్వశ్చన్ ఇంపార్టెంట్ అనమాట. సో మనకి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ నెంబర్ 3. మ్యాచ్ ద ఫాలోయింగ్ డైనాసిటీస్ విత్ దేర్ హిస్టారికల్ క్యాపిటల్స్. క్రింది రాజవంశాలను వాటి చారిత్రక రాజధానులతో జతపరచండి అని అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ 4 డిఫరెంట్ రాజ్పుత్ డైనాసిటీస్ ఇవ్వడం జరిగింది. అండ్ వాళ్ళ యొక్క క్యాపిటల్స్ గురించి ఇక్కడ మనకు అడుగుతున్నారు అనమాట. మనకి డైనాసిటీస్ లో ఎవరి గురించి ఇచ్చారు, చౌహాన్స్, గుర్జర ప్రతిహారాస్, పరమారాస్ అండ్ సోలంకీస్. సో వాళ్ళ యొక్క క్యాపిటల్స్ ఏది అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. మనకి చౌహాన్స్ యొక్క క్యాపిటల్ వచ్చేసి శాకాంబరి అనమాట. సో శాకాంబరిని సాంబార్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇది సాంబార్ లేక్ దగ్గర ఈ పర్టికులర్ వాళ్ళ క్యాపిటల్ ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఎక్కడుంది ఇది, రాజస్థాన్ లో ఉంది. నెక్స్ట్ గుర్జర ప్రతిహారాస్. సో గుర్జర ప్రతిహారులు వాళ్ళ క్యాపిటల్ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు అంటే బిన్మల్ అండ్
కనౌజ్లో ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. మనకి బిన్మల్ వచ్చేసి రాజస్థాన్లో ఉంది అండ్ కనౌజ్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉందన్నమాట. నెక్స్ట్ పరమారులు వాళ్ళ క్యాపిటల్ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు అంటే ధార్ ఎక్కడుంది మనకి మధ్యప్రదేశ్లో ఉంది. అండ్ నెక్స్ట్ డీలో ఎవరున్నారు మనకి సోలంకీస్. సో సోలంకీస్ వచ్చేసి మనకి అన్హిల్ పాతక లేదా అన్హిల్ వాడ అని కూడా పిలుస్తారనమాట. సో మెయిన్గా సోలంకీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చాళుక్యాస్ అని కూడా పిలుస్తారనమాట. సో ఈ సోలంకీస్ గుజరాత్ రాజస్థాన్ ఏరియాస్ని బాగా రూల్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ క్యాపిటల్ వచ్చేసి అన్హిల్ పాతక లేదా అన్హిల్ వాడ అని కూడా అనొచ్చు. సో ఇది ప్రజెంట్ డే పఠాన్ ఏరియా అనమాట. సో మనకి దీన్ని చూసుకున్నట్టయితే మనకి కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది, A2, B1, C4 అండ్ D3. ఆప్షన్ 2 అనేది మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. విచ్ ఆఫ్ కింగ్ భోజాస్ వర్క్స్ ఈస్ కేటగిరైజ్డ్ యాజ్ ఎ ట్రీటైజ్ ఆన్ సివిల్ ఇంజనీరింగ్ అండ్ ఆర్కిటెక్చర్? రాజా భోజుని రచనలలో సివిల్ ఇంజనీరింగ్ మరియు వాస్తుశిల్పం గురించి వివరించే గ్రంథం ఏది అని అడుగుతున్నారు. సో ఇక్కడ కింగ్ భోజా యొక్క ఇంపార్టెంట్ లిటరరీ వర్క్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆ లిటరరీ వర్క్స్లో మెయిన్గా సివిల్ ఇంజనీరింగ్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి ఏ వర్క్ ఫోకస్ చేస్తుంది అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. మనకు ఆప్షన్స్లో ఏమిచ్చారు, యుక్తి కల్పతరు, సమరాంగ సూత్రధార, శ్రీ శృంగార ప్రకాశ అండ్ చంపు రామాయణం. సో ఇవన్నీ కూడా భోజుడి యొక్క రచనలే అనమాట. అయితే దీంట్లో సమరాంగన సూత్రధార అనేది మెయిన్గా ఇండియన్ ఆర్కిటెక్చర్ వాస్తు కళ గురించి మెయిన్గా ఫోకస్ చేస్తుంది అనమాట. సో టెంపుల్ ఆర్కిటెక్చర్ గురించి అండ్ అది మాత్రమే కాకుండా రెసిడెన్షియల్ ఆర్కిటెక్చర్ గురించి ఆ డిజైన్స్ గురించి కూడా ఈ సమరాంగన సూత్రధారలో కింగ్ భోజుడు మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో మనకి 4th క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. విచ్ గ్రూప్ ఆర్ క్లాన్స్ రోస్ టు పొలిటికల్ ప్రామినెన్స్ అండ్ రూల్డ్ నార్థన్ ఇండియా ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ హర్షవర్ధన? హర్షవర్ధనుని మరణానంతరం ఉత్తర భారతదేశంలో రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుని పరిపాలించిన వారెవరు అని అడుగుతున్నారు. సో హర్షవర్ధనుడి డెత్ తర్వాత మెయిన్గా నార్త్ ఇండియాని ఎవరు యూనిఫై చేసి రూల్ చేశారు అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. మనకు ఆప్షన్స్లో ఏమిచ్చారు, రాజ్పుత్స్, యవనాస్, హూనాస్ అండ్ పహ్లవాస్. సో ఈ నలుగురిలో మనకి యవనులు, హూనులు, పహల్వులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫారెన్ ఇన్వేడర్స్ అనమాట. అండ్ మోర్ ఓవర్ వీళ్ళందరూ ఏన్షియంట్ ఇండియాకి సంబంధించిన వాళ్ళు. ఓకే, అండ్ మనకి ఇక్కడ మిగిలిన ఆన్సర్ ఏంటి, రాజ్పుత్స్. సో రాజ్పుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ హర్షవర్ధనుడి డైనాసిటీ యొక్క డిక్లైనేషన్ అయిన తర్వాత ఏం చేశారు అనంటే నార్త్ ఇండియాని మొత్తం ప్రాపర్గా యూనిఫై చేసి రూల్ చేయడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఓన్లీ ఒకటే డైనాసిటీ కాకుండా చౌహాన్స్ ఉన్నారు, పరమారాస్ ఉన్నారు, ప్రతిహారాస్ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఒక్కొక్క ఏరియా నుంచి రూల్ చేయడం జరుగుతుంది. సో అలా రాజ్పుత్స్ రూల్తోనే మనకి ఎర్లీ మిడీవియల్ రూల్ అనేది అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో మనకి 5th క్వశ్చన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1.